చిక్బల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట గ్రామ పరిధిలో గల 334 సర్వే నెంబర్లో గల ఖాళీ స్థలంలో గత కొంతకాలంగా మా కాలనీతో పాటు చుట్టుప్రక్కల కాలనీ వాళ్ళం అందరం కలిసి వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో ప్రధానంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, హెల్త్ క్యాంపులు, ఓటర్ నమోదు లాంటి కార్యక్రమాలు ఇలా అనేకం ఈ ప్రాంతంలో చేస్తూ అందరం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. దీనిని కొనసాగించే క్రమంలో స్థానిక శాసనసభ్యులు కేపీ వివేకానంద గారిని సంప్రదించి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్తో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి గాను వెసులుబాటు కల్పించే విధంగా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం ద్వారా భూ కేటాయింపు జరపడంతో పాటు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు తన నిధులతో పాటు మున్సిపల్ నిధులను కూడా జోడించి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజాంపేట మున్సిపల్ పాలక మండలి ఈ విషయమై ఆలోచించి తమ ద్వారా సైతం నిధులు కేటాయించడంతో పాటు ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరడం జరుగుతుంది. మీ ఆధ్వర్యంలో కౌన్సిల్ తీర్మానాన్ని చేసి అక్కడ అన్ని కాలనీల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తారని ఆశిస్తూ ఆ మేరకు ఎమ్మెల్యే వివేకానంద్ అందజేసిన సిఫార్సు లేఖకు జర్నలిస్టు కాలనీ సంక్షేమ సంఘం వినతి పత్రాన్ని జోడించి శనివారం నిజాంపేట మున్సిపల్ కమిషనర్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆస్కాన్ మారుతి సాగర్, ప్రధాన కార్యదర్శి గుంటూరు శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కర్ల లాలయ్య, ఉపాధ్యక్షుడు కొలిపాక వెంకట్, కోట కృష్ణారావు, పితాని శ్రీనివాసరావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.